మన భారతదేశంలోని అతి పురాతనమైన పవిత్రమైన దేవాలయం కాశీ. ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు. అయితే కాశీకి వెళ్ళిన వారు ముఖ్యంగా 3 పనులు చేస్తారు. అందులో ఒకటి భక్తితో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం. రెండవది చనిపోయిన తమ ఆత్మీయుల అస్థికలను కాశీలోని పవిత్ర గంగానదిలో కలిపి వారి ఆత్మకి శాంతి కలిగేలా కోరుకోవడం. ఇక మూడవది తమకి బాగా ఇష్టమైన కాయగూరనో పండునో కాశీలో వదిలేయడం. అయితే మనం ఇప్పుడు మూడవది అయిన దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది కాశీకి వెళ్ళి అక్కడ తమకి ఇష్టమైనవి వదిలేసి వచ్చి తిరిగి వచ్చాక అది మేము తినము, ఎప్పుడో కాశీలో వదిలేసి వచ్చాము అంటుంటారు. కానీ నిజానికి మన పెద్దలు వదలమన్నది కాయాపేక్షను ఫలాపేక్షను, అంతేకాని తమకి ఇష్టమైన కాయనో ఫలాన్నో వదిలేయమని కాదు. మరి కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఏమిటి? కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని దాని యొక్క అర్థం. నా శరీరానికి సుఖం కావాలి, రుచికరమైన భోజనం కావాలి, ఇలాంటివి అన్నీ వదిలేసి సాధువులా బ్రతకమని అర్థం. ఫలాపేక్ష అంటే ఏదైనా పని చేసి దాని ద్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని అర్థం. ఉదాహరణకి దానం చేసి దాని ద్వారా పుణ్యం కోరుకోవడం, యజ్ఞయాగాలు చేసి ఫలితం ఆశించడం వంటివి మానేయమని దీని యొక్క అర్థం. అయితే ప్రస్తుతం అందరూ దీనిని వక్రీకరించి పెడార్థాలతో ఇష్టమైన కూరలను కాయలను వదిలేస్తున్నారు. కానీ కాయాపేక్షను ఫలాపేక్షను మాత్రం వదిలేయడం లేదు. మన పెద్దలు చెప్పినట్టు కాయాపేక్షను ఫలాపేక్షను వదిలేయడం ద్వారా మనసు ప్రశాంతంగాను శరీరం ఆరోగ్యంగానూ ఉంటుంది.